వ్యాధి బాధలతో మీరు దిగులు చెందుతున్నారా? కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో మా జీవితం ఏంటి అని కలత చెందుతున్నారా? దేవుడు అంటున్నాడు, దిగులు పడొద్దు. నేను నిన్ను బలపరుతున్నాను, బలపరుతును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు సహాయము చేయవాడును నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరండి మనకి సహాయం చేసేది? దేవుడే కదా! మనకి సహాయం చేయవాడు ఆయనే. మనకి రక్షణ ఇచ్చేది ఆయనే. మనకి స్వస్థతనిచ్చేది ఆయనే. మనల్ని బలపరిచేది ఆయనే. మనల్ని విమోచించేది కూడా ఆయనే అండి. దేవుని వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు కదండి. ఎవరు మనల్ని విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందరూ మీకు దూరమై ఒంటరి స్థితిలో ఉన్నారేమో, ఎవరు మాకు లేరనుకుంటున్నారేమో, భయముతో దిగులుతో ఉన్నారేమో, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడంట, మీకు తోడైనాడంట, మిమ్మల్ని నడిపిస్తాడంట.